దేవదానవులు సముద్రాన్ని మంథని చేసినప్పుడు అమృతం వస్తుంది కదా, అందులో ఆ అమృత బిందువుని గరుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ప్రయాగరాజ్ ఒక బిందువు, ఉజ్జయిన్ ఒక బిందువు, నాసిక్లో ఒక బిందువు, హరిద్వార్లో ఒక బిందువు పడింది అనమాట. దాని నిమిత్తంగా ఇక్కడ కుంభమేళ జరుగుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. అర్ధ కుంభమేళ మాత్రం ఇక్కడ ప్రయాగరాజ్లోనే జరుగుతుంది. పూర్ణ కుంభమేళ హరిద్వారం జరుగుతుంది, నాసిక్ జరుగుతుంది, ఉజ్జయిని జరుగుతుంది. అంటే ఇదే కాలం కాదు, సీజన్ వేరు వేరు. నాసిక్ కుంభమేళ వర్షాకాలంలో జరుగుతుంది, కేవలం వర్ష ఋతువులో ప్రారంభమవుతుంది. ఉజ్జయిని కుంభమేళ మేలో జరుగుతుంది, మేలో ప్రారంభమవుతుంది, మంచి ఎండల్లో ఉంటుంది అది. హరిద్వారము ఎండలు చలి కాకుండా మధ్యలో మార్చిలో పడుతుంది. ఆ హరిద్వారంలో అర్ధ కుంభమేళ ఉండదు, అర్ధ కుంభమేళ ఒక ప్రయాగరాజ్లోనే ఉంటుంది. ప్రయాగరాజు అంటే గంగా యొక్క గర్భంలోనే, గంగా నదిలోనే జరుగుతుంది ఇది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే ఇది ఒక ధార్మిక సమ్మేళనం అన్నమాట. ఈ కుంభమేళలో మన భారతదేశంలో ఉండే సాధువులు, ఈ ధర్మ ప్రచారకులు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక చోట సమ్మేళనం పెడతారు. అంటే ఒక ఆధ్యాత్మికంగా ఒక చోట ఉండి ఆధ్యాత్మిక చింతన చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఈ నెల రోజులు కూడా మన పుష్కరమేమో గురుడు ఒక్కొక్క సంవత్సరం రాశి మారుతాడు. అది గురుడు వేరే రాశిలోకి ప్రవేశించినప్పుడేమో పుష్కరం అంటారు, అది పుష్కరం. ఈ కుంభమేళ మాత్రము ఈ గురుడు వృషభ రాశి యందు బృహస్పతి, మకర రాశి యందు సూర్యచంద్రులు ప్రవేశించినప్పుడు మాత్రమే కుంభమేళ జరుగుతుంది అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి. ఇది అర్ధ కుంభమేళ జరుగుతుందా, 6 సంవత్సరాలకు ఒకసారి కూడా జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ కుంభమేళ అనేది ఒక హరిద్వారము, ఉజ్జయిని, నాసిక్, ఈ 4 చోట్ల జరుగుతుంది.